మొదలుపెట్టిన తర్వాత రాజారెడ్డి గారు క్షేత్రస్థాయిలో తనకున్నటువంటి రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఫ్యాక్షనిజంలో గ్రూపుల్ని ప్రోత్సహించి రాజకీయంగా లొంగదీసుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. మీకు 2-3 సంఘటనలు చెప్తాను, ఎందుకంటే డీటెయిల్స్ మా రమేష్ గారు ఇంకా బాగా చెప్పగలుగుతారు. పులివెందల్లో 89 గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ తీవ్రమైనటువంటి ఫ్యాక్షనిజానికి తోడ్పాటు ఇవ్వడం మొదలైంది. ఒక్కొక్క గ్రామంలో ఎవరైతే ఆ రోజున ప్రత్యర్థిగా ఉన్నటువంటి బలంగా ఉన్న పార్టీలు ఉన్నారో వాళ్ళని ఏ రకంగా లొంగ తీసుకున్నారనేటువంటిది. పార్నపల్లి అనేటువంటి ఒక గ్రామం స్టోరీ చెప్తాం. పార్నపల్లి అనే విలేజ్లో తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది అనేటువంటి చూసి పులివెందల నియోజకవర్గం రాజారెడ్డి గారు ఆ ఊర్లో క్యాంప్ వేసి కూర్చుని ఆ ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చిన్న కేసు పెట్టి జైల్లోకి పంపించి ఒక కంప్రెసర్ తీసుకొచ్చి 2 కంప్రెసర్లు 3 కంప్రెసర్లు తీసుకొచ్చి ఇంటి పునాదులకు డ్రిల్ చేశారు. ఈ మోడర్న్ డేలో ఎవడు చూసున్నాడు? ఈ సమాజంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇంటి పునాదులకు డ్రిల్ చేసి డైనమైట్లను పెట్టారు. ఈ సంఘటన జరుగుతున్నంతసేపు ఊర్లో పోలీసులు ఉన్నారు. ఒక ఎస్ఐ 10 మంది పోలీసులు ఉంటే వాళ్ళని ఒక గదిలోకేసి బంధించారు. స్వయంగా ఆ రోజు రాజారెడ్డి గారు ఆ గ్రామంలో ఉన్నారు. ఆ డైనమైట్లు పెట్టి ఆ ఇంటిని పేలిస్తే ఆ ఇంట్లో పశుపక్షాదులన్నీ కూడా లోపలే ఉండి పేలిపోయినటువంటి సంఘటనలు. 2000 మంది ఆ ఊరి మీద దాడికి పోయారు. మీరు మహిళల పట్ల మీరు ప్రవర్తించినటువంటి తీరు ఈ రోజు కూడా ప్రజలు మర్చిపోలేదు. ఒక ఇంటిని డైనమైట్లు పెట్టి పేల్చేసి ఎంతటి భయానక వాతావరణాన్ని మీరు కల్పించారు అనేటువంటిది ఈరోజు సమాజానికి తెలీదు. మరి అట్లానే పెద్దకుడాల గ్రామంలో కృష్ణారెడ్డి అనేటువంటి లీడర్ ఉండేవాడు. ఆయన వీళ్ళకి బలంగా ఎదురు నుంచున్నాడు అనేటువంటి దాంతో ఒక ఏం చేసినా ఒక పకడ్బందీ స్కెచ్లు వేయడం అనేటువంటిది రాజకీయాల్లో అప్పుడే మొదలైంది. అంటే ఎవరు ఎక్కడ పోలీసుల పాత్ర ఏం చేయాలి, వీళ్ళు ఏం చేయాలి అనేటువంటిదంతా ఆయన సెకండ్ షో సినిమాకు పోయేస్తూ ఉంటే ఆయన మీద ఇక్కడ దాడి జరుగుతుంది. అదే టైంలో హైదరాబాద్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఓ అధికారితో గొడవ పెట్టుకుంటాడు. నేను హైదరాబాద్లో ఉన్నాను అని ప్రూవ్ చేసుకోవడానికి, ఎలిబి సృష్టించుకోవడానికి. అంటే రాజకీయంలో హింసని కొత్త పుంతలు తొక్కించినటువంటి ఫ్యామిలీ మీది. హైదరాబాద్లో ఒక అధికారితో గొడవ పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారని ఎలిబి చేసుకుంటారు. అదే టైంకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లీడర్ మర్డర్ జరుగుతుంది. పెదకుడాల కృష్ణారెడ్డి గారి మర్డర్ ఆ రోజున ఒక చర్చనీయాంశమైంది రాయలసీమ ప్రాంతంలో. మళ్ళీ పాపాయపల్లి రఘురామరెడ్డి అని ఉండేవాడు, సింగిల్ విండో ప్రెసిడెంట్, ఎట్లా చేశారు అనేటువంటిది కూడా చర్చ. ఇది ఒక లింగాల మండలంలో 3 టాప్ లీడర్స్ని ఎట్లా సరెండర్ చేసుకున్నారు మీరు అనేటువంటిది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 10ల సంఖ్యలో ఈరోజు వాళ్ళ సంఘటనలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాది స్వాతంత్ర సమరయోధులు అనేటువంటి కుటుంబం అని చెప్పినా చెప్తాడేమో రేపు పొద్దున తరానికి. కాబట్టి వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని తెలుగుదేశం పార్టీ గుర్తించింది. పులివెందల సంఘటనలు, పులివెందల ఘటనలన్నింటి మీద కూడా ఒక పుస్తకాన్ని వెలువర్చాలనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి ముందు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, వైఎస్ కుటుంబం ముందు, తర్వాత నేరమయం ఎట్లా అయినాయి అనేటువంటి దాన్ని. రాజకీయాల్ని నేరమయం చేసిందే మీరు. ఆ వృత్తి వదులుచుకోవడానికి 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పట్టింది. చంద్రబాబు నాయుడు అధికారం లేకొస్తే ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు లేని ఫ్యాక్షనిజాన్ని రాజకీయానికి జోడించి రాజకీయ పునాదుల్ని నిర్మించుకున్నటువంటిది మీ కుటుంబం. సో ఈ చరిత్ర మొత్తం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి మీకు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. నా అంత మంచోడు రాష్ట్రంలో లేరు, నా అంత అమాయకుడు లేడు. మీరు విక్టిమ్ కాదు, మీరు 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 బాధితుడు కాదు, మీరు ముద్దాయిలు, మీరు నిందితులు. ఈ ప్రజాస్వామ్యంలో మీరు ముద్దాయిలు, నిందితులు, నేరమయ రాజకీయాలకు పునాదులు వేసినటువంటి వ్యక్తులు. మీ నైజం నేరం, మీ రాజకీయం నేరమయం. అది రాజారెడ్డి గారితో ఆగిపోలేదు, మీ దగ్గర కూడా కొనసాగుతూనే ఉంది. రప్ప రప్ప నరుకుతామంటే వాడిని పిలిచి ఫోటో తీసుకుంటారు.
వేట కొడవలతో మేకని బలించి వేడి రక్తంతో రక్తాభిషేకం చేసుకుంటే వాటిని ప్రోత్సహిస్తారు. కారు కింద నిమ్మకాయలాగా తల కార్యకర్తల్ని నలుగుతూ ఉంటే నిర్లక్ష్యంగా చూస్తూ ముందుకెళ్ళిపోగలిగినటువంటి నైజం మీది. అధికారమే పరమావధి, తనామనా లేదు, తల్లి చెల్లి లేదు. సొంత పార్టీ కార్యకర్త కారు కింద నలిగిపోయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అది ఇంకా చెప్తూ పోతే డాక్టర్ సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం వరకు, బాబాయ్ హత్య వరకు. ఇవాళ గొడ్డలి అని అంటేనే మీకు ఉలికిపాటు పడుతూ ఉన్నారు. గుండెపోటుకి గొడ్డలిపోటుగా ఈ రాష్ట్రం అర్థం చేసుకోవడానికి ఓ 24 గంటలు పట్టింది. గొడ్డలిపోటును కూడా గుండెపోటుగా చూపించగలరు. ఈరోజు ఇన్ని అకృత్యాలు చేసిన మీరు మేము అమాయకులు అని చెప్పుకోగలరు. మీరు నిజాల్ని ప్రజల ముందుకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకనే చెప్తున్నాం, గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని నేను అసెంబ్లీలో చెప్పాను. నేను మొదటి బడ్జెట్లో చెప్పాను గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం అని. మొన్న రెండో బడ్జెట్లో చెప్పాను గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని. ఎందుకు అనంటే ఒక తరం నష్టపోయింది, రెండో తరం నష్టపోతుంది. ప్రపంచంలో శరవేగంగా మార్పులు వస్తూ ఉంటే అందిపుచ్చుకునేలాగా యువకుల్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాజకీయ వ్యవస్థ మీద ఉంది. మీరేం చేశారు? చంద్రబాబు నాయుడు ఒక తరానికి ఉపాధి కల్పించేటువంటి సాఫ్ట్వేర్ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీ తండ్రి గారు ఏం మాట్లాడారో నేనున్నాను ఆ రోజు. ఆయన ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ గురించి ఎన్ని జోకులు వేశారో విన్నారు. ఆ ఇంటర్నెట్టే ఈరోజు మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చింది. ఈరోజు మీకు ఏ రాజకీయంలో మీరు బెంగళూరు నుంచి వస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు తపనబడి ఇన్ని లక్షల ఉద్యోగాల కల్పనకి దాదాపు 800 కంపెనీలు ఇవాళ గ్రౌండ్ చేయబోతున్నాం. వివిధ దశల్లో ఉన్నాయి. నువ్వేం చేసావు? గొడ్డలి పెట్టేసావు పరిశ్రమ రంగం మీద. ఉన్న పరిశ్రమల్ని తరిమేసావు. పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు పోయేలాగా గొడ్డలి పెట్టేశావు. ఎన్నికల వ్యవస్థ మీద గొడ్డలు పెట్టేశావు. ప్రతి వ్యవస్థ మీద గొడ్డలు పెట్టేశావు. లా అండ్ ఆర్డర్ని పనిచేయకుండా గొడ్డలు పెట్టేశావు. అలాంటి గొడ్డలి గురించి మాట్లాడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా ముమ్మాటికి గొడ్డలి పార్టీనే. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం మనం ఎంత భయానకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు నేరుగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే స్థాయిలో ప్రజలు ఉన్నారు. దట్ ఈస్ ది డెమోక్రసీ వీఆర్ లివింగ్ ఇన్ టుడే. మీరు భయం అచ్చెన్న గారు అరెస్టు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వరకు జరిగినటువంటి సంఘటనలు ఒక్కసారి చూస్తే, శుక్రవారం వచ్చిందంటే ఏ నాయకుడు అరెస్టు, శుక్రవారం వచ్చిందంటే ఏ పొక్లైన్లు ఏ ఇంటి మీద పడి ఎవడి ఇంటిని కూలుస్తారో తెలీదు. అదే పొక్లైన్లను మీరు కూల్చడానికి వాడితే అదే పొక్లైన్లు రాష్ట్రాన్ని నిర్మించడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు వాడుతున్నాడు. ఇదే రమేష్ గారి పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో వెళ్ళి ఆర్సలర్ మిట్టల్ దగ్గర చూడండి ఎన్ని వందల పొక్లైన్లు పనిచేస్తూ ఉన్నాయో. నిర్మించడానికి మేము వాడితే ప్రజావేదిక దగ్గర నుంచి ఇళ్లు కూల్చడానికి మీరు పొక్లైన్లు వాడినటువంటి సంస్కృతి మీద ప్రజలు ఇవన్నీ కూడా మర్చిపోలేదు. నేరం మీ నైజం, నేరమయ రాజకీయాల్ని మొదలుపెట్టిందే ఈ రాష్ట్రంలో మీరు, మీ కుటుంబం అనేటువంటిది గుర్తు చేస్తున్నారు. దాన్ని ఇవాల్టికి పెంచి ప్రోత్సహిస్తున్నారు. ఒకవేళ ఒక తరం చేసి ఉండొచ్చు, మీకు సంబంధం లేకపోతే ఈరోజు మేము మాట్లాడం. కానీ మీరు కూడా ఆ నేరమయ రాజకీయాలని ప్రోత్సహిస్తున్నారు. పోలీసు వ్యవస్థని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు బెదిరింపులు చేశారు. నేరమయం చేస్తున్నటువంటి ఈరోజు కార్యకర్తల్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. ఇక బాబాయ్ హత్యలోనూ లేకపోతే నారాసుర రక్త చరిత్ర అని చేశారు. చంపింది మీకు సంబంధించిన వ్యక్తులు అనేటువంటిది మీ చెల్లెలు చెప్తా ఉంది. రెండో వైపు ఏమో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక ఎలక్షన్ చేసుకున్నారు. మీ తాత మర్డర్ కేసులో ఇవాళ మాకు సంబంధం ఉంది అనేటువంటిది ఆయన పార్థసారథి రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఏంటి అనేటువంటి చెప్పారు. సొంత పార్టీ మీరు చెప్పారు రిలయన్స్కి సంబంధం ఉంది అని. మీ నాయకులు మొత్తం రిలయన్స్ షోరూమ్లన్నీ తగలబెట్టారు. మా అనంతపూర్లో తగలబెట్టారు. నా మీద నిలబడిన ఆయన మొదటి ముద్దాయిగా కూడా కేసు